భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టా లక్ష్మి. యా దేవి సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి. శ్రీదేవి బ్రహ్మయు నేను ఒకరమే అని చెప్పెను. ఆయన ఎవరో నేను కూడా అదియే, నేనెవరో ఆయనయు అదియే. పరబ్రహ్మమొకటే. దృశ్యాదృశ్య భేదములుగా సృష్టి గోచరము అగుట సర్వదా సముచితమనియే అంగీకరించవలను. ప్రపంచము లేనప్పుడు స్త్రీ అని గాని పురుషుడని గాని నపుంసకుడని గాని భేదమే లేదు. ప్రపంచమున నేను తప్ప ఇతర పదార్థమేదియూ లేనే లేదు. బ్రహ్మదేవ, అంతయును నా రూపమే. అన్నింటి యందు నేనే ఉన్నాను. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌబేరి, నారసింహి, వాసవి అన్నియు నా రూపములే. జలమునందు శీతలత్వము, అగ్నియందు ఉష్ణత, సూర్యునియందు ప్రకాశము, చంద్రునియందు చల్లదనము కలిగింపజేసి వారందరి లోపల నేనే ప్రవేశించెదను. నేను తొలగిపోయినచో జగత్తునందలి ఏ ప్రాణియు కదలలేదు. శక్తినగు నేను వేరైనచో శంకరుడు దైత్యులను సంహరించుటలో సదా అసమర్థుడగును. నీవు సృష్టి యునించుటకు అభిలషించెదవు. నేను తోడుగా ఉండినచో సకల జగత్తును సృష్టించెదవు. నేను సహకరించినప్పుడే పృథివీ స్థిరత్వం పొంది జగత్తును ధరించును. నేను తొలగిపోయినచో ఒక్క పరమాణువు కూడా ధరించుటకు అది అసమర్థురాలగును. బ్రహ్మదేవా, నీకు ఆ మహాతత్వమును నొసగెదను, స్వీకరింపుము. ఈ శక్తిని నీవు నీ పత్నిగా చేసుకొనుము. ఆమె సాటిలేని సౌందర్యవతి. ఈమె ముఖము నిరంతరము చిరునవ్వుతో నిండియుండును. ఈమె మహాసరస్వతి అను పేరుతో ఖ్యాతి చెందును. ఈమె దివ్య శరీరము స్వచ్ఛమైన వస్త్రములతో సుశోభితమై ఉండును. క్రీడించుటకు ఈమె నీకు సహచరి అగును. ఈ సుందరి సదా నీకు పత్ని అయి ఉండును. నీ భార్యను కూడా నా విభూతియే అని తలచి ఆదరమున చూడుము. ఈమెను వెంట నిడుకొని సత్యలోకమునకు వెళ్ళుము. 4 విధములకు సృష్టిని చేయుట యందు తత్పరుడవు కమ్ము. విష్ణువు నీతో సదా ఆదర సత్కారములను పొందుటకు అధికారియగును. కష్ట సమయములందు ప్రకటమై దానవులను సంహరించుట ఆయన స్వాభావిక గుణమగును. బీజము ధ్యానముతో కూడా ఈ 9 అక్షరములను నవార్ణవ మంత్రము అందురు. ఈ మంత్రము అన్ని మంత్రముల కంటే శ్రేష్టమైనది. ఇట్లు ఆదేశించి భగవతి విష్ణువుతో అన్న మాటలు. విష్ణు, మనస్సును ముగ్ధం చేయు ఈ మహాలక్ష్మిని తీసుకుని ఇప్పుడు నీవు కూడా బయలుదేరుము. ఈమె ఎల్లప్పుడూ నీ వక్షస్థలమున విరాజమానమై ఉండును. లక్ష్మీనారాయణుడని నిన్ను పిలుచుటకు అర్హుడవగుదు. విష్ణువే సాక్షాత్తు శివుడు, శివుడే స్వయంగా శ్రీహరి. వీరిలో భేదభావము దర్శించు మానవుడు నరకమునకు అర్హుడగును. అట్లే బ్రహ్మ విషయమును కూడా అవగతము చేసుకునవలను. రమాకాంత, మొదటి వాగ్బీజము ఐం, రెండవది కామబీజము క్లీం, మూడవది మాయాబీజము హ్రీం. నేను సకల చరాచర విశ్వమును నాలో లీనము చేసుకున్నప్పుడు మీరు కూడా నా యందు ప్రవేశించెదరు. భక్తిని ముక్తిని ప్రసాదించు ఈ మంత్రమును సదా స్మరించవలను. శుభమును కోరు పురుషులు ఓం అను ప్రణవముతో కూడి మంత్రజపము చేయవలను. ఓం ఐం క్లీం హ్రీం. నీవు వైకుంఠమును రచించి అచటనే విరాజమానుడవు కమ్ము. నేను ఆద్యాశక్తిని, నన్ను చింతన చేయుచు స్వేచ్ఛగా విహరింపుము అని నుడివెను. విష్ణు భగవానునితో ఈ మాటలు చెప్పిన తరువాత శంకరునితో, ఓ శంకర,
మనస్సును ముగ్ధమనరించు ఈ మహాకాళి గౌరీనామముతో ప్రసిద్ధురాలు. ఈమెను నీవు పత్నిగా స్వీకరింపుము. కైలాసము సృష్టించి అసుర సంహారములు చేయుము. అహంకారము, శబ్ద, స్పర్శ మొదలగునవి మహాతత్వము యొక్క గుణములు. సమస్త సృష్టి యందును పంచభూతములు సాత్విక అంశంతో 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 మహాభూతములు, 16వది మనస్సు ఇవన్నీ ఉత్పన్నమగును. ఈ 16 విభిన్న పదార్థముల సముదాయము ఈ ప్రాణియగును. పరమాత్ముడు ఆది పురుషుడు. మహానుభావులైన దేవతలారా, నా కార్యము సిద్ధజేయుటకు మీ స్థానములకు చేరి మీ పనులలో ఏదైనా కఠిన కార్యము మీకు తారసపడినప్పుడు నన్ను స్మరింపుడు. విష్ణు భగవానునకు మహాలక్ష్మిని, శంకరునకు మహాకాళిని, బ్రహ్మకు మహాసరస్వతిని పత్నులుగా కమ్మని వారిని ఆదేశించెను. దేవి యొక్క స్వరూపమును మేము సతతము స్మరించుచుంటిమి. ఆ ద్వీపము, ఆ దేవి సుధాసాగరము అన్నియును అదృశ్యమయ్యేను. అచట జలము పూర్తిగా నిండియుండెను. మధుకైటబులను మహావీర దానవులు శ్రీహరి చేతులలో మృత్యువునకు ఆహారమైది. బ్రహ్మదేవుడు చెప్పిన త్రివిధ సృష్టి. బ్రహ్మనైన నేను, విష్ణువు, శంకరుడు ఆ దేవిని దర్శించితిమి. నారదుడు బ్రహ్మతో నిర్గుణ శక్తి ఎట్లుండను, ఆ దేవి రూపం ఎట్లున్నది, పరమపురుషుని రూపం ఎట్లుండను అని, నిర్గుణని యొక్క రూపమును ఈ కనులతో చూడలేము, రూపమేదియు ఉండదు అని బ్రహ్మ సమాధానమిచ్చెను. సకల ప్రాణులలో ఉన్న చైతన్యమే పరమాత్మ భిన్న భిన్న ప్రాణులలో వ్యాపించి సదా విరాజమానులై ఉండును. ఆద్యాశక్తిని సర్వత్రా వ్యాపించినదిగా తలపోయవలను. జగత్తునందు ఏ వస్తువుకును ఉనికి లేదు. శక్తియే పరమాత్మ, పరమాత్ముడే శక్తి అని సిద్ధాంతం. నీవు సగుణ పరమాత్మనే ఆరాధింపవలను. సాత్విక, రాజస, తామస భేదములతో అహంకారము 3 రూపములు, జ్ఞానశక్తి, క్రియాశక్తి, అర్ధశక్తి అను నామములతో ఉన్నవి. జ్ఞానశక్తి సాత్వికాహారముతో, క్రియాశక్తి రాజసాహంకారంతో, ద్రవ్యశక్తి తామసహంకారంతో సంబంధము కలిగి ఉన్నది. ద్రవ్యశక్తితో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను పంచ తన్మాత్రల తెలుపబడినది. ఆకాశం యొక్క గుణము శబ్దము, వాయువు యొక్క గుణము స్పర్శ, అగ్నిగుణము రూపము, జలమునకు రసము, పృథ్వీ గుణము గంధము అగును. తామస అహంకారంతో ఉత్పన్నమైన సృష్టి అగునని చెప్పుదురు. చెవులు, చర్మము, నాలుక, కనులు, నాసిక ఈ 5 జ్ఞానేంద్రియములు, వాక్కు, చేతులు, కాళ్ళు, ఉవస్థ, గుదము ఈ 5 కర్మేంద్రియములు, ప్రాణము, అపానము, వ్యానము, సమానము, ఉదానము ఇవన్నీ క్రియాశక్తి నుండి ఉత్పన్నములగును. వీటినే రాజస సృష్టి అని చెప్పుదురు. సాత్విక అహంకారమునకు సంబంధించినవి జ్ఞానశక్తి దిశలు. వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని కుమారులు వీటికి అధిష్టాన దేవతలు. చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు ఇవి సాత్విక సృష్టి అని పేరుతో ప్రసిద్ధి చెందినవి. పరమ పురుషుడగు పరమాత్మ సూక్ష్మ శరీరమే ఆ స్వామి స్థూల శరీరముగా చెప్పబడును. పంచభూతముల సముదాయమగు శరీరము ఉత్పన్నమగును. వాయువునకు శబ్ద స్పర్శములను 2 గుణములు కలవు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను 5 గుణములతో పృథివీ పరిపూర్ణమైనది. సకల వస్తువుల సమ్మేళనము చేతనే బ్రహ్మాండము ఉత్పన్నమగునని చెప్పబడును. ప్రాణులు 84 లక్షలని చెప్పబడినది. నారద, సత్వగుణము ప్రీతిమయమని తెలుసుకొనుము. సత్వగుణము కాని, రజోగుణము కాని, తమోగుణము కాని ఒక్కటే ఉండదు. 3ను వెనువెంటనే ఉండును. శాస్త్రాధ్యయనము వలన శ్రేష్టముగు సత్వగుణము ఉత్పన్నమగును. సత్వగుణమును వృద్ధి చెందినప్పుడు మనస్సులో ధార్మిక భావములు జాగృతమగును. యజ్ఞములందు అభిరుచి కలుగును. సత్వగుణమునందు ఆసక్తి కలవాడు రాజస పదార్థములను కోరడు. తామస పదార్థముల జోలికి పోనే పోడు. రజముతో కలిసి సత్వము, సత్వగుణముతో కలిసి రజోగుణము, ఈ రెండింటితో కలిసి తమోగుణము జంటలుగా వ్యవహరించుచుండును. నూనె, వత్తి, జ్వాల ఈ 3ను విరుద్ధ ధర్మములు కలిగినవి. దేనికిని దేనితోనూ సాచార్యము లేదు. అట్లే గుణములు విషయమును కూడా అవగతము చేసుకొనవలెను. రాజా, ఆ పరమేశ్వరియే జగత్తునకు కారణము. ఆమెయే మహాకాళి, ఆమెయే మహాలక్ష్మి, మహాసరస్వతి.
సకల ప్రాణులకు అధిష్టాత్రి, శాంతస్వరూపిణి. ఆ జనని నామం ఉచ్చరించగానే మనకు అభీష్ట వస్తువును ఒసగును. అడవియందు వ్యాఘ్రము మొదలగు వాటిని చూచి భయపడి ఐ ఐ అని ఉచ్చరించినను ఆ దేవి మన మనోరథములను నెరవేర్చును. సత్యవ్రతుడను పేరుగల ఒక మహామూర్ఖుడు అడవి పంది నుండి బీజాక్షరమును వెలువడిన ఐ అనే బీజమును ఉచ్చరించి గొప్ప విద్వాంసుడుగా మారిపోయెను. భగవతి అతని ఎడల మిగుల ప్రసన్నురాలయ్యెను. ఆ బ్రాహ్మణుని ఒక కవిరాజుగా మార్చివేశెను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.